నా బిడ్డ పానం బాగాలేదని నా బిడ్డను బదనం చేస్తున్నావు నువ్వు ఎటన్నావు అని పెట్టారు. ఇల్లు ఎందుకు నేను రాసేయాలని నేను అనే వరకల్లా మరి ఈ ఫోన్ దొరుకుడైంది. బయట వాళ్ళ నెంబర్లు ఏంటంటే మళ్ళీ మాట్లాడారు, పెద్ద మనసు సెట్ చేసారు. మళ్ళీ తర్వాత మళ్ళీ పంచాయతీ అయింది. మళ్ళీ పంచాయతీ అయినాక ఇంకొక ఫోన్ దొరికింది. అప్పుడు ఆ ఫస్ట్ ఫోన్లో నెంబర్లు రాసుకుని అవే ఉన్నాయి, ఇంట్లో అవే ఉన్నాయి. ఒక్కొక్క ఫోన్ నుంచి మాట్లాడినప్పుడు గంట సేపు ఈ ఫోన్ ఎక్కడిది, మీ దగ్గర ఎందుకు ఉంటుంది, అందులో ఎవరు నెంబర్ ఉన్నాయి, వాళ్ళ అక్కది ఉంది, వాళ్ళ అమ్మది ఉంది, వాళ్ళ అన్న కొడుకుది ఉంది. అంటే వీళ్ళు ఈ 4 నెంబర్లు ఉన్నాయి, బయట నెంబర్లు వేరే నెంబర్లు ఉన్నాయి. అంటే భర్తనయ్యి నాకు తెలియకుండా ఈమె దగ్గర ఫోన్ ఉంటుంది. నేను ఫోన్ చేసినప్పుడేమో నాకు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏడున్నమాట బయట ఉన్నమాట బిడ్డకి ఫోన్ చేస్తుంది. బిడ్డకి ఫోన్ చేస్తే బిడ్డ మాట్లాడుతుంది. అడిగినా మళ్ళీ పెద్ద మనుషులు సరే పోనీ అనేసి మళ్ళీ కొన్ని రోజులు ఏం చేసారు, మేడిపల్లి కాడు ఉంచారు. వీళ్ళు అంత ముందుకే మా అత్తమ్మ నన్ను పట్టుకోండు, నా కోడల్ని పట్టుకోండు, ఇవన్నీ బదనాలు పెట్టుడు, ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిపించుడు, ఇదంతా కాదు వీళ్ళ వల్లనే అవుతున్నాయి, వీళ్ళ నెంబర్లే ఉంటున్నాయని పెద్ద మనుషులు మాట్లాడి ఏం చేసారు, 2 లక్షలు పిల్లల పేరు మీద ఇవ్వాలి, ఈమె సందాలు ఏమి ఉండాలి, పిల్లల పేరు మీద డిపాజిట్ చేయాలి, ఆయన సందాలు ఉంటాడు, ఈమె ఇంకో పెళ్లి చేసుకొని నాకు రాసి ఇచ్చేటట్టు. నేనన్నా వేస్తేనేమో కాపురం చేయని, లేదనుకో పిల్లలక నేను చూసుకుంటా, లేదనుకో ఆమెకు నాకు డైవర్స్ అని కావాలి, డైవోర్స్ ఇవ్వనని వీళ్ళు అన్నారు. ఇవ్వనప్పుడు మళ్ళీ ఏమైంది, ఇంకొంచెం డేట్ పెట్టారు. డేటు రాలేదు. కొన్ని పైసలు మా అత్తమ్మ ఒక 20,000 ఇప్పించింది నాకు. ఇప్పిస్తే నేను 15,000 కట్టిన. అవి 4 రూపాయల మిత్రులకి ఇప్పించింది. 15,000 కట్టిన. 20,000 96,000? 20,000 మేడం. పేపర్లు గిట్లు ఉన్నాయి మేడం. 15,000 ఇచ్చిన, 5,000 ఇవ్వాలి, 2 నెలల మిత్తి ఇవ్వాలి. అవి కట్టినాక పేపర్లు ఇస్తానది. ఆ పైసలు మళ్ళీ ఆడ ఏం చేసారు, మహిళా సంఘాలు అప్పటికి ఆడ ఉన్నప్పుడు లోన్ తెచ్చుకున్నాం మేడం. ఆ లోన్ గీనికి 30,000 ఏమో ఇవ్వాలన్నారు, ఈ 2 లక్షలు కాక. ఇదంతా కొంచెం 15 రోజులు ఏమో డేట్ పెట్టారు. ఆ డేట్ కాకముందుకే మాతో వెళ్ళి పెట్టుకుని సామాన్ చదువుకొని వచ్చేసారు. నేను ఇట్లా కాదు అప్పుడే చెప్పిన, ఆమె సందాలు ఉంటే ఆమెకు నాకు లొల్లి ఉండొద్దు, ఆమె నా పేరు మీద ఉండొద్దు, నా బతికేందో నేను బతా, పిల్లలు ఆమె దగ్గర ఉంచుకొని నాకు ఇచ్చినా నేను చదువుకుంటా అని చెప్పిన. లొల్లి దూరం ఉండేది 6 నెలలు, దగ్గర ఉండేది 1 నెల. ఎప్పుడైతే ఈ ఫోన్లు ఇంత ముందు నుంచి ఆమె ఆ రూట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఆ రకంగా నాకు వండి పెట్టేది లేదు, నాతోటి మంచిగా ఉండేది లేదు. అంత ముందుకు ఆమె పానం బాగాలేకున్నా మేము అన్ని రకాల అప్పుడు మేము ఒకరి మాట ఒకరు విన్నాం కాబట్టి అది ఓ తీరుగా బతికినాం. ఇప్పుడు ఏంటంటే శృతిగల సంసారం అయిపోతుంది మాది. ఆమె ఏ రకంగా వండి పెట్టకపోవడం, నాతోటి మంచి కలిసిమెలిసి ఉండకపోవడం, మేడిపల్లి కాడ పంచాయతీ అయిపోయినప్పుడు వీళ్ళందరూ బయట వాళ్ళని వీళ్ళ అన్న కొడుకు ఇట్లా 20 మందిని తీసుకొచ్చారు అనుకుంటే. నేను హాస్టల్ కాడ పోయినప్పుడు ఓసారి పిల్లల దగ్గర పోయినప్పుడు మళ్ళీ 2 బైకుల మీద వచ్చారు. వీళ్ళ అక్క కొడుకు ఈయన లోపలికి వచ్చారు. ఆ రోజు చూసిన. మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు పోయినప్పుడు నేను 2-3 తీసుకుపోయినా మేడం. నేను 2-3 తీసుకుపోయినా. నేను 2-3 తీసుకుపోయినా. మేడంతో మాట్లాడినాము, వాళ్ళు ఇట్లా మాట్లాడారు. ఎవరినన్నా ఒకరు నాకు ఇవ్వండి మేడం అని చెప్పిన. నేను ఆమె ఇయ్యనన్నది. ఇయ్యనంటే నేను తీసుకుంటా, నేను పక్కా తీసుకుంటాను నేనన్నా. అట్నే మేము అలా రోడ్డు మీద మాట్లాడుతుంటే ఆ పిఎస్ వాళ్ళు వచ్చారు. ఏమైందంటే వీళ్ళు సంగతి సార్, వీళ్ళు సంగతి వీళ్ళు అంతా అమలు చేస్తారు, మమ్మల్ని కొడుతురు అనేసి అంటే వాళ్ళు అందరిని తీసుకొని పిఎస్ పోయారు. పిఎస్ పోయినాక ఏమైందంటే సార్ వీళ్ళు సంగతి కోర్టు నడుస్తుంది, నేను ఏమన్నా మా బాబుని ఇచ్చేసా అని చెప్పిన సార్, ఆమెను తీసుకుపోని చెప్పిన, చెరువుల దగ్గర ఉంచుకున్నా అని చెప్పిన. అట్లా కాదు, అట్లయితే కాదు అనేసి ఆ మేడం చెప్తే మీరు ఏదైనా ఉంటే తర్వాత చూసుకోరు వీళ్ళు అంటారు. తర్వాత పంపిస్తాను వీళ్ళు అన్నారు. తర్వాత ఇట్లా పంపించలేదు. నేను ఆ రోజు మళ్ళా ఇద్దరిని వీళ్ళతోటే పంపించేసిన. ఎప్పుడైనా పిల్లలతోటి మాట్లాడదామంటే ఆమె దగ్గర మా భార్య దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ నెంబర్ నాకు తెలియదు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నేను పిల్లలతోటి మాట్లాడాలి. ఆల్రెడీ ఈ ఫోన్ ఒకటే మేడం. అంతకుముందుకు నేను ఫోన్ పెట్టినప్పుడు సపరేట్ ఫోన్, నేను ఫోన్ తీసేసినాక సీక్రెట్ ఫోను. సరే వాళ్ళే ఇస్తే మా వాళ్ళే అని ఇట్లా చూపించవచ్చు కదా మేడం. మా వాళ్ళ నెంబర్లు మొత్తం. మీరేమంటారు, ఆవిడకి ఎవరితో సంబంధం ఉందంటారు? వేరే అతనితోటి సంబంధం ఉంది మేడం. ఎవరు వేరే అతను? ఆయన ఆ సిమ్ మీద దత్తు ఆయన పేరు. ఆయన దగ్గర కొన్ని రోజులు పని చేసింది. 3 ఏళ్ల సంది అదే నెంబర్లు కంటిన్యూ అవుతుంది మేడం. మీరు ఫోన్లో చూసారన్నది తప్ప మీకు వేరే ఏంటి ఆధారం? ఆవిడ అతనితో తిరుగుతుంది, సంబంధం ఉన్నది, మీకేంటి ఆధారం? ఫోన్ సరే పెట్టుకున్నది, ఫోన్ మాట్లాడింది అన్నది తప్ప ఆవిడకి అతనికి సంబంధం ఉందని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆ ఫోన్ వల్లనే మేడం పిల్లలకి ఇట్లా చెప్పినవి చాలా ఉన్నాయి మేడం.
చాలా ఫోన్ సంగతి పక్కన పెట్టండి సార్. పిల్లలు ఏం చెప్పారు మీకు? ఎవరు? పిల్లలు ఏం చెప్పారు? మా వదిన వాళ్ళ ఇంటికి పోతే మా బుజ్జిని తీసుకొని పోతే ఆయన వస్తే ఆ పిల్లని బయట ఉంచి వీళ్ళు పోయి డోర్ పెట్టుకున్నారు.